వెల్కమ్ టు TS24 న్యూస్. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోజు రోజుకు దూకుడు పెంచుతున్నారు. ఈసారి ఏకంగా ఏఐసిసి నేతలని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలు నచ్చకనే తాను బీజేపీలోకి వెళ్లానని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడారు. బీజేపీలో తనకు ఎంతో గౌరవం ఉండేదని చెప్పారు. మంత్రి పదవి ఆఫర్ ఇచ్చి కాంగ్రెస్ లోకి పిలిచారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోజు రోజుకు దూకుడు పెంచుతున్నారు. ఈసారి ఏకంగా ఏఐసిసి నేతలే టార్గెట్ చేశారు. కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలు నచ్చకనే తాను బీజేపీలోకి వెళ్లానని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడారు. బీజేపీలో తన ఎంతో గౌరవం ఉండేదని చెప్పారు. మంత్రి పదవి ఆఫర్ ఇచ్చి కాంగ్రెస్ లోకి పిలిచారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నేత మాణిక్ రావు ఠాక్రే కలిసి తాను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారని తెలిపారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లుగా ఢిల్లీ పెద్దలు తనపై ప్రవర్తించిన తీరు అవమానకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భువనగిరి సీటు గెలిపిస్తే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మీకిచ్చిన హామీని నెరవేరుస్తామంటూ కేసీ వేణుగోపాల్ రెడ్డి మాట ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. తనకిచ్చిన హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి ఇబ్బందులుండవచ్చని, అయితే వారు తనతో మాట్లాడిన పద్ధతి, ప్రవర్తించిన తీరు ఇబ్బందికరంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నామనే విషయాన్ని కనీసం పిలిచి చెప్పకపోవడం దుర్మార్గమంటూ రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాజా ఎన్నికల్లో పార్టీ పనితీరును అధిష్టానం ప్రశంసించడంపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఎప్పుడూ అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచారని, మునుగోడు ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలిచిందని గుర్తు చేశారు. నిజంగా ప్రజల్లో ఏమున్నది, మనం ఇచ్చిన హామీలు ఎంత మేరకు నెరవేర్చాం అన్నది ముఖ్యమని తెలిపారు. గతంలో ఏ సీఎం ఇన్ని శాఖల తన వద్దే పెట్టుకున్నారా అంటూ ప్రశ్నించారు. అది ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదటి నుంచి ఈ సదస్సును వ్యతిరేకిస్తున్నారు. ఇది పబ్లిసిటీ స్టంట్ అని, కేంద్రంలోని మోదీ సర్కార్ జాతీయ ప్రయోజనాల కంటే కార్పొరేట్ శక్తులకే ప్రాధాన్యం ఇస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు. అది ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదటి నుంచి ఈ సదస్సును వ్యతిరేకిస్తున్నారు. ఇది పబ్లిసిటీ స్టంట్ అంటూ కేంద్రంలోని మోదీ సర్కార్ జాతీయ ప్రయోజనాల కంటే కార్పొరేట్ శక్తులకే ప్రాధాన్యం ఇస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో శుక్రవారం ఊహించని ఘటన జరిగింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దోసుకొచ్చి చొక్కాలు విప్పేసి ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని విమర్శించారు. దేశంలోని నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలను ప్రస్తావిస్తూ సమ్మిట్ బోర్డు ముందు నిలిచి నిరసనలు తెలిపారు. పీఎం ఈజ్ కాంప్రమైజ్డ్ అన్న నినాదాలతో హోరెత్తించారు. భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని ఆందోళనకారులను బలవంతంగా బయటకు పంపించారు. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఇదే ఏఐ సమ్మిట్ లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు అద్భుతం, బ్రహ్మాండమనేలా కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిణామాలను పర్యవేక్షించేందుకు కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో జాతీయ ఏఐ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్ లోను వార్ రూమ్ నిర్వహణకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. ఒకే వేదిక వద్ద శుక్రవారం జరిగిన ఈ 2 సందర్భాలు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ఏ స్థాయిలో గౌరవం ఇస్తున్నారో మరోసారి తెలియజెప్పాయి. ఏఐ సమ్మిట్ ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఏపీ సీఎం చంద్రబాబు ఎలాగో ఈ సదస్సుకు హాజరయ్యారు. అక్కడితో ఆగకుండా అదే వేదిక మీది నుంచి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. సమ్మిట్ ను రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నారనే ఆలోచనే లేకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు అద్భుతం, బ్రహ్మాండం అనేలా కొనియాడారు. ఏఐ విస్తరణ నేపథ్యంలో ఉపాధిపై రేకెత్తుతున్న ఆందోళనలు రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. అదేమంత పెద్ద సమస్య కాదని, కొన్ని రంగాల్లో ఉద్యోగ నష్టాలు సంభవించునని, కానీ సరైన రీస్కిల్లింగ్, ఆఫ్స్కిల్లింగ్ చర్యల ద్వారా ఏఐ వల్ల సృష్టించే కొత్త అవకాశాలు మరింత విస్తృతంగా ఉంటాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిణామాలను నిశితంగా పర్యవేక్షించేందుకు కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతో ఏఐ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తల నిరసన నేపథ్యంలో అధికార బీజేపీ
విపక్ష కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తల తీరును అధికార పార్టీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. అంతర్జాతీయ సదస్సును అడ్డుకొని దేశ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ మండిపడ్డారు. దీనికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. శనివారం నుంచి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రమే బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. ఐఎన్సీ అనేది వాస్తవానికి ఏఎన్సీ అంటే యాంటీ నేషనల్ కాంగ్రెస్. ఆందోళన చేస్తున్న వారికి షర్టులే కాదు, వ్యక్తిత్వం కూడా లేదు అని బీజేపీ అధికార ప్రతినిధి నలిన్ కోహ్లీ విమర్శించారు. We need an AI ministry both at center and state level to help make laws to prevent misuse of AI, especially against national security and interests. బంగారం వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. మొన్నటి వరకు తగ్గుకుంటూ వచ్చిన గోల్డ్, సిల్వర్ రేట్లు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. భారతీయ బులియన్ మార్కెట్ లో సరికొత్త గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బంగారం వెండి ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. మొన్నటి వరకు తగ్గుకుంటూ వచ్చిన గోల్డ్, సిల్వర్ రేట్లు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. భారతీయ బులియన్ మార్కెట్ లో సరికొత్త గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి నెలకొనడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోత ఉంటుందన్న అంచనాల పెరగడంతో పసిడి ధరలతో పాటు వెండి సామాన్యులకు భారంగా మారుతోంది. శనివారం నమోదైన వివరాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పసిడి ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం రేటు భారీగా పెరిగింది. ఔన్స్ గోల్డ్ పై $130 పెరిగింది. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $5,106 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర కూడా పెరిగిపోయింది. బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మరికొంచెం పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు పెరిగే కొద్దీ గోల్డ్ ETF లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య భారీగా పెరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,57,904కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,260 వద్ద కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,410 కాగా 24 క్యారెట్ల ధర 1,57,530కి చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 1,44,410కు చేరగా 24 క్యారెట్ల ధర 1,57,904 వద్దకు చేరింది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర 2,69,900కు చేరింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు 2,69,900గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర 2,69,900 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదికగా యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి గ్లోబల్ వేదికలను రాజకీయ ప్రదర్శనలకు ఉపయోగించడం దేశ ప్రతిష్టను దెబ్బతీసే చర్యగా ఆయన అభివర్ణించారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదికగా యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి గ్లోబల్ వేదికలను రాజకీయ ప్రదర్శనలకు ఉపయోగించడం దేశ ప్రతిష్టను దెబ్బతీసే చర్యగా ఆయన అభివర్ణించారు. అంతర్జాతీయ సదస్సులు దేశ ప్రతిభను ప్రపంచానికి చూపించే వేదిక అని కేటీఆర్ తెలిపారు. అలాంటి వేదికలపై రాజకీయ నిరసనలు చేపట్టడం వల్ల భారత్ పై అంతర్జాతీయంగా ప్రతికూల అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాభివృద్ధి భేదాలు సమాజమే అయినప్పటికీ ఎప్పుడు ఎక్కడ నిరసన తెలపాలన్న విషయంలో బాధ్యత అవసరమని అభిప్రాయపడ్డారు. రాజకీయ విభేదాలను వ్యక్తపరచడానికి సరైన సమయం, సరైన వేదిక ఉండాలన్నారు. వీటికి అంతర్జాతీయ సమ్మిట్ మాత్రం అనుకూలమైన స్థలం కాదంటూ పేర్కొన్నారు. ఇక ఏఐ
సమ్మిట్లో తమ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలోనే యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన చేయడం చాలా విచిత్రంగా ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఒకే వేదిక వద్ద జరిగిన ఈ రెండు సందర్భాలు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ఏ స్థాయిలో గౌరవం ఇస్తున్నారో మరోసారి తెలియజెప్పాయి. ఏఐ సమ్మిట్ ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఏపీ సీఎం చంద్రబాబు ఎలాగో ఈ సదస్సుకు హాజరయ్యారు. అక్కడితో ఆగకుండా అదే వేదిక మీద నుంచి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. సమ్మిట్ ను రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నారనే ఆలోచన లేకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు అద్భుతం, బ్రహ్మాండమనేలా కొనియాడారు. ఏఐ విస్తున్న నేపథ్యంలో ఉపాధిపై రేకెత్తుతున్న ఆందోళనలు సీఎం రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. దేశమంతా పెద్ద సమస్య కాదని, కొన్ని రంగాల్లో ఉద్యోగ నష్టాలు సంభవించవచ్చు కానీ సరైన రీస్కిల్లింగ్, ఆఫ్ స్కిల్లింగ్ చర్యల ద్వారా ఏఐ వల్ల సృష్టించే కొత్త అవకాశాలు మరింత విస్తృతంగా ఉంటాయని చెప్పారు. ఆరుగాలం కష్టపడిన అన్నదాతకు పంట ఇంటికి చేరే వరకు ఎన్నో సవాళ్లు, చీడపీడలు, జంతువులు, బాధలు. తీరా పంట చేతికొచ్చాక గిట్టుబాటు ధర లేకపోవడం, ఇలాంటి ఎన్నో సమస్యలు దాటుకుని సాగు చేస్తారు రైతులు. అందుకే ఇప్పుడు రైతుకు అండగా నిలిచేందుకు ఏఐ సిద్ధమైంది. ఆరుగాలం కష్టపడిన అన్నదాతకు పంట ఇంటికి చేరే వరకు ఎన్నో సవాళ్లు, చిడపీడలు, జంతువులు, బాధలు. తీరా పంట చేతికొచ్చాక గిట్టుబాటు ధర లేకపోవడం, ఇలాంటి ఎన్నో సమస్యలు దాటుకుని సాగు చేస్తారు రైతులు. అందుకే ఇప్పుడు రైతుకు అండగా నిలిచేందుకు ఏఐ సిద్ధమైంది. సాగులో కష్టం తగ్గించి లాభం పెంచే దిశగా వ్యవసాయ రంగం సరికొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో ఏదైనా సలహా కోసం వ్యవసాయ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అంటూ పంట సాగు నుంచి పథకాల వివరాల వరకు అన్ని అరచేతిలో ఉన్న మొబైల్లోనే లభిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలపై రైతులకు వచ్చే సందేహాలను తీర్చేందుకు కేంద్రం కిసాన్ ఈ మిత్ర అనే ఏఐ చాట్ బాట్ను అందుబాటులోకి తెచ్చింది. పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్, పైసల్ బీమా వంటి పథకాల వివరాలను ఇది అందిస్తోంది. విశేషం ఏమిటంటే తన తెలుగు సహా 11 భాషల్లో ఇది మాట్లాడుతోంది. ఇప్పటి వరకు లక్షలాది మంది రైతులు దీని ద్వారా తమ సమస్యలకు పరిష్కారం పొందారు. పంటకు తెగులు సోకితే ఏ మందు వాడాలో తెలియక తికమకపడే రోజులు పోయాయి. నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్ యాప్ ద్వారా పంటకు సోకిన వ్యాధిని ఫోటో తీసి అప్లోడ్ చేస్తే చాలు. ఏఐ వ్యవస్థ సెకండ్లలో ఆ వ్యాధిని విశ్లేషించి తగిన నివారణ చర్యలను సూచిస్తోంది. తెలంగాణలోని పత్తి రైతులకు గుడ్ న్యూస్. పత్తి కొనుగోళ్లపై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. ప్రస్తుతం రైతుల వద్ద నిలువ ఉన్న లేట్ క్రాప్ ద్వారా సేకరిస్తున్న పత్తిని కొనుగోళ్లను పొడిగించింది. నిజానికి ఈ నెల 22తో CCI పత్తి కొనుగోళ్లు ముగియాల్సి ఉంది. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థన మేరకు పత్తి కొనుగోళ్లను ఫిబ్రవరి నెలాఖరుకు పొడిగిస్తూ తాజాగా CCI నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని పత్తి రైతులకు గుడ్ న్యూస్. పత్తి కొనుగోళ్లపై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. ప్రస్తుతం రైతుల వద్ద నిలువ ఉన్న లేట్ క్రాప్ ద్వారా సేకరిస్తున్న పత్తి కొనుగోళ్లను పొడిగించింది. నిజానికి ఈ నెల 22తో CCI పత్తి కొనుగోళ్లు ముగియాల్సి ఉండగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థన మేరకు పత్తి కొనుగోళ్లకు ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ తాజాగా CCI నిర్ణయం తీసుకుంది. మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు నిన్న వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ కేంద్ర జౌళి శాఖకు ప్రత్యేకంగా లెటర్ రాశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా CCI ఈ నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా నిలిస్తే కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఏమీ పట్టనట్టుగా ఉంటోందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తమ హయాంలో దేవదుల ప్రాజెక్టు మీద 7,300 కోట్లు ఖర్చు పెట్టి 80% పనులు పూర్తి చేస్తామని పేర్కొన్న ఆయన, రేవంత్ ప్రభుత్వం కనీసం 2,000 కోట్లు కూడా ఖర్చు చేసేందుకు సిద్ధంగా లేదని మండిపడ్డారు. తమ హయాంలో దేవాదుల ప్రాజెక్టు మీద 7,300 కోట్లు ఖర్చు పెట్టి 80% పనులు పూర్తి చేస్తామని పేర్కొన్న ఆయన, రేవంత్ ప్రభుత్వం కనీసం 2,000 కోట్లు కూడా ఖర్చు చేసేందుకు సిద్ధంగా లేదని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో మేము దేవాదుల ప్రాజెక్టుకు ప్రాధాన్యమిచ్చాం. 7,300 కోట్ల ఖర్చుతో 47,000 ఉన్న ఆయా కట్టను 3,17,000 ఎకరాలకు పెంచాం. మరో 33,000 ఎకరాలు ఈ ప్రాజెక్టుకు అవసరం అవ్వగా 30,000 ఎకరాలు భూసేకరణ కూడా పూర్తి చేశాం. ఇంకొక 3,000 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. దాదాపు 1,000 నుండి 2,000 కోట్లు ఖర్చు పెడితే ఇంకో 2,040 ఎకరాల ఆయాకట్ట సృష్టించవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 ఏళ్లలో కనీసం 100 కోట్లు కూడా ఖర్చు చేయలేదు అంటూ కాంగ్రెస్ పై హరీష్ రావు విమర్శలు కురిపించారు. కడియం శ్రీహరి అంటే కమిట్మెంట్ కాదని, వెన్నుపోటుదారుడని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సన్నపనేని
నరేందర్ విమర్శించారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు వంచన చేరి 10 ఏళ్లు మంత్రి పదవులు అనుభవించాడని ఆరోపించారు. అనంతరం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరి ఎంపీ, ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం పదవులు పొంది చివరకు కేసీఆర్ కు వెన్నుపోటు పిలిచి రేవంత్ రెడ్డి వద్దకు చేరి బిడ్డను ఎంపీ చేశారని వెల్లడించారు. కడియం శ్రీహరి ఇలాంటి రాజకీయ కుట్రదారులు ఎవరూ లేరన్నారు. రాజకీయ అధికారం కోసం ఎన్ని పార్టీలనైనా మారుస్తారని, ఇక చివరికి మిగిలింది కమ్యూనిస్టు పార్టీలేనని అన్నారు. ఫోన్లో సిమ్స్ మార్చినట్లు పార్టీలు మార్చడం ఆయనకు అలవాటేనని అన్నారు. డొక్కు స్కూటర్ మీద వచ్చిన కడియం శ్రీహరికి భూములు, పెట్రోల్ బంక్, ఇండ్లు ఎక్కడి నుంచి వచ్చాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు. నాడు అనేక మంది దళితులను ఎన్కౌంటర్ చేయించారని పేర్కొన్నారు. కడియం శ్రీహరికి ఇజ్జత్ ఉంటే బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కడియం కుట్రలు తెలిసి కేసీఆర్ రెండవసారి మంత్రి పదవి ఇవ్వలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు జాతిపిత ఇచ్చారని వెల్లడించారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.